చెరువు పోరంబోకు డీకేటీ భూములను విచ్చలవిడిగా ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. అవినీతి రహితంగా చంద్రగిరిని అభివృద్ధి చేసుకుందాం. చంద్రగిరిలో చెవిరెడ్డి మనుషుల్ని విజిలెన్స్ విభాగంలో నియమించారు. చంద్రగిరి అభివృద్ధికి నాకు అవకాశం ఇవ్వాలని విన్నవించిన పులిపర్తి నాని. అతను ధైర్యవంతుడైన భాస్కర్ రెడ్డి అనే ఎమ్మెల్యే అయినా నాకే పదవిలా, అతను ఒక ఎమ్మెల్యే పదవులు ఉంటే నీకు మళ్ళా చెప్తున్నా, భాస్కర్ రెడ్డి నువ్వు నిజమైన భాస్కర్ రెడ్డి అవుతే రా, నీకు చెప్పు నేను వస్తా. అంతేగాని దయచేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టద్దు. నువ్వు ఉంటా ఒంగోలులో, నీకు అదే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఒంగోలులో కూడా చాలా పరిస్థితి. చిత్తూరు జిల్లా ప్రజలు ఏమారిపోయినట్లు ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కడ ఏమారరు, వాళ్ళని చూపిస్తారు, తొందరలో బుద్ధి చూపిస్తారు. మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా చేస్తున్నాడు ఆయన. కొన్ని ప్రాంతాల్లో చెరువు పరుంబోకులు, కొన్ని ప్రాంతాల్లో డీకేటీ పట్టాలు ఖాళీగా ఉంటే మీరుపై వాళ్ళ కార్యకర్తలకి ఎవరైనా ఇన్ని రోజులు వాళ్ళకి ఆయనకి 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ రోజు కానీ ఆయన కార్యకర్తలకి ఇల్లు స్థలాలు కావాలని కానీ ఖాళీ స్థలాలు కానీ ఇచ్చేదానికి ఆయన గుర్తురాల. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన ఈ వారం 10 రోజుల్లో మీకు పలానా చోట ఖాళీ ఉంది, వేసుకోండి, గుడిసెలు వేసుకోండి, ఇల్లు కట్టుకోండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. దయచేసి మీరు ఆయన ట్రాప్లో పడొద్దండి. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ స్థలాలు. మీరుపై గుడిసెలు వేసుకుంటే మళ్ళీ పోలీస్ అధికారులు వచ్చి తీస్తే మళ్ళీ అదొక మనల్ని మీకు పోలీస్ అధికారుల ద్వారా ఆయనే చెప్పి పంపిస్తాడు. కాబట్టి ఆ ట్రాప్లో పడొద్దండి. రేపు తెలుగుదేశం పార్టీ గెలుస్తాం. చంద్రగిరి నియోజకవర్గంలో నేను మళ్ళా చెప్తాను మీడియా ద్వారా, గెలిచేది నేనే. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కానీ పార్టీలు అతీతంగా నాకు సాయం చేస్తున్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరు మీకు తరఫున మీ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను గెలిచేది నేనే. మనం చంద్రగిరిని అభివృద్ధి చేద్దాం. యువతకు నేను అప్పుడే చెప్పిన విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. అవినీతి లేకుండా, అధికారుల దగ్గర అవినీతి డబ్బు తీసుకోకుండా, అధికారుల్ని ఒక తొత్తులాగా వాడుకోకుండా పనిచేద్దాం. మీడియా సోదరులకు కూడా గౌరవిద్దాం. మీడియా సోదరులకి నువ్వు చెప్పావు గతంలో హౌసింగ్ ఇస్తానని, నీ వల్ల ఇది ఇచ్చావా? ఎక్కడో కొందరికి ఇచ్చావు, కొందరికి ఇంతవరకు ఇలా. అన్నీ చేసుకుందాం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇచ్చి చంద్రగిరి అభివృద్ధి బాధ్యతలు తీసుకున్నాం. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 40 రోజులు 45 రోజులు మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ 45 రోజులు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే అరాచకాలను కానీ, చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు, కొందరు అధికారులు ఈరోజు కూడా తొత్తులుగా ఉన్నారు. మీరు నమ్మరు. మొన్న విజిలెన్స్ సెల్ వేశారు ఒకటి. 6 మండలాలకు విజిలెన్స్ సెల్ వేస్తే టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు వేశారు అధికారులని. 6 మండలాలకు సంబంధించిన విజిలెన్స్ సెల్ వేస్తే 6 మండలాల్లో 5 మండలాలు టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క అంటే చెప్పకూడదు ఆ విధంగా. ఉదయం లేస్తే ఎస్ నో ఎస్ కలెక్షన్లే ఉంటారు, వాళ్ళనే వేశారు. మేము చూసుకోగలిగినాం, రిపోర్ట్ ఇవ్వగలిగినాం. ఈ విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మీకు కూడా చెప్తున్నా, ఇంకా వచ్చే వారం నుంచి మీరు ఇదే కానీ ప్రవర్తిస్తే నేను ఎలక్షన్ కమిషన్ పోతా, లేదా మీ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా కూర్చుంటాను కూడా అధికారులు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండాని ఎగరేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటూ, మీ ద్వారా చంద్రగిరి నియోజక ప్రజలకు అందరికి కూడా ఒకటి విన్నపం. 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పాలనలో మన చంద్రగిరి నియోజకవర్గం 25 సంవత్సరాలు వెనకపోయింది. ఆ వెనకదానాన్ని తేవాలంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా. నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.